హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి ఓ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. ఇందులో ఆయిల్ కానీ కుకింగ్ కానీ ఏమీ లేదు. ఇలాంటి రెసిపీస్ వస్తే తప్పకుండా ట్రై చేయాలి కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మొలకలతో నేను చేసిన చాట్ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక గ్లాస్ పెసలు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా చక్కగా నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రైనా నానబెట్టుకోవచ్చు. మీకు టైం కుదురుకుంటే ఒక 8 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. నానబెట్టుకున్న పెసల్ని ఈ విధంగా ఒక జారు గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలండి. పెసలు అయితే చూడండి చక్కగా నానిపోయాయి. తర్వాత ఒక తడి కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మూటలాగా కట్టుకోవాలండి. కుదిరితే ఒక రోజు లేదా 2 రోజుల పాటు అలాగే వదిలేసేయాలి. చూడండి ఎంత పెద్ద మొలకలు వచ్చాయో. ఎంత పెద్ద మొలకలు వస్తే అంత ఆరోగ్యము. తింటే కూడా ఇవి ఈ విధంగా మొలకలన్నీ కూడా నేనైతే ఒక గిన్నెలోకి మార్చుకున్నానండి. నేనైతే ఇవి మొలకలు 2 రోజులు పెట్టాను. మధ్య మధ్యలో మనము కాటన్ క్లాత్ని తడి చేసుకుంటూ ఉండాలండి. ఎండాకాలం కదా, ఆరిపోతూ ఉంటుంది. ఇందులో నుంచి 1 కప్పు మొలకలు తీసుకుంటున్నానండి. నేనైతే 1 కప్పు మొలకలకి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు, 1 క్యారెట్ని సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. 1 అర టమోటాని సన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, 1 అర టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే 1 గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు పొట్టు తీసేసి వేసుకోవాలండి. మీకు నచ్చితే ఒక 4 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు వేసుకోవాలి. చివర్లో 1 అర దబ్బ నిమ్మకాయ పిండుకోవాలండి. మరీ ఎక్కువ పులిపొద్దు అనుకుంటే ఇందులోనే సగమైనా పిండుకున్నా సరిపోతుంది. ఇదంతా కూడా కలిసేలాగా కలిపెట్టాలండి. ఉప్పగా, పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఇందులో పొట్టు తీసిన పల్లీలు వేసాం కదండి, అవైతే అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ మొలకల చాట్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు దీని రుచి ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.